హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్పిడియో రివ్యూస్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్, మహానది. ఇది మస్ట్ వాచ్ సిరీస్లో ఇది ఒక రికమెండెడ్ మూవీ అన్నమాట మా సైడ్ నుంచి. ఈ మూవీకి హీరో వచ్చేసి కమల్ హాసన్ అండ్ హీరోయిన్ గారు వచ్చేసి సుకన్య గారు అండ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై సంతాన భారతి. ఇక మూవీ విషయానికి వస్తే ఇది కమల్ హాసన్ గారి రైటింగ్లో వచ్చిన వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఈ మూవీ జానర్ అవ్వడం క్రైమ్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా అయినా కానీ ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో కొంతమంది ఎవరైనా వీక్ హార్ట్ అయిన వాళ్ళు ఉంటే ఈ మూవీని కైండ్లీ అవాయిడ్ దిస్ మూవీ. అండ్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే నార్మల్గా ఒక విలేజ్లో ఒక టౌన్లో తండ్రి, కొడుకు, కూతురు అండ్ వాళ్ళ అత్త. ఆ తండ్రి కమల్ హాసన్ గారికి ఇందులో వైఫ్ ఉండదు. మనకు ఫస్ట్లో చూపించినప్పుడే ఆమె చనిపోయి ఉంటుంది. సో వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త వ్యక్తి వస్తాడనమాట. కొత్త వ్యక్తి వచ్చి డబ్బులు ఎలా సంపాదించడం అండ్ కొత్త కొత్త అలవాట్లు క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలలో వచ్చే డిస్టర్బెన్సెస్ గురించి ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ బేసికల్గా ఒక ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇందులో ఉన్న డిస్టర్బెన్సెస్ విషయాలు వస్తే జైల్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ జైల్లో సీన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్లో అయితే కమల్ హాసన్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్లో కమల్ హాసన్ గారు ఏడ్చే సీన్ ఉంటుంది. అది మనం చాలామంది చూసే ఉంటాం. ఆ సీన్లో కమల్ హాసన్ గారి యాక్టింగ్ చూస్తే మనకు ఆటోమేటిక్గా కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. అది ఎక్సలెంట్ సీన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ నార్మల్గా చైల్డ్ ట్రాఫికింగ్, క్రైమ్ డ్రామా మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చైల్డ్ ట్రాఫికింగ్లో వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంటాయి అవి. సో అవి మీరు చూసేటప్పుడు కొద్దిగా మీరు చూడగలుగుతారు అని అనుకుంటేనే చూడండి. ఒకవేళ మీకు ఇలాంటి మూవీస్ వద్దు అనుకుంటే మాత్రం ఈ మూవీని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ ఇది మూవీ డైరెక్షన్ వల్లనే ఈ మూవీకి నేషనల్ అవార్డు ఒకటి వచ్చేసింది. మీరు కూడా ఈ సినిమా ఒకసారి చూడండి, చూసి ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని మూవీస్ మేము రికమెండ్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి కొద్దిగా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఒకసారి అయితే మీరు ఈ మూవీ చూడండి, చూసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై, సీ యూ.